అసలు దాసులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇంకా లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ, బాబు పొలమంతా దున్ను, మా పశువులన్నీ నువ్వు మేపుకొని తీసుకురా. సరే, ఇద్దరు వెళ్ళారు. దున్నోడు ఒకడు పొలం దున్నేసి వచ్చాడు, ఒకడేమో మేకల్ని గొర్రెల్ని పశువులు తీసుకెళ్ళి మేపేసి మళ్ళీ తీసుకొచ్చాడు. బాబు దున్నేసి వచ్చాగా, మేపేసి వచ్చావుగా, సరే నేను కూర్చుంటాను, నాకు వడ్డించి భోజనం పెట్టి శుభ్రంగా తినాలి. ఆ పని కూడా చేయాలి. ఇలా అడగకూడదు. ఇదేంటండి ఇప్పుడు దున్నేసి వచ్చాను కదా మళ్ళీ భోజనం వడ్డించమంటావేంటి అని అడగకూడదు. మనము తనకు దాసులము కానీ ఆయన మనకు దాసుడు కాడు. చంకనెత్తుకున్నారని ఆయన నెత్తికెక్కుతావా? పాతాళానికి దిగిపోతావు సాతానులాగా. జాగ్రత్త. దాసునికి ఉండాల్సిన లక్షణం ఏంటో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనానో ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? బాబు ఎంతో కష్టపడి భోజనం చేయమని చెప్పడు. ఎందుకంటే జీతం ఇస్తున్నాడు, కొనుక్కున్నాడు యజమాని. ఆ దాసుడు చేయాల్సిందే, చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నువ్వు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కదా, చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులన్నీ చేసినందుకు ఆ యజమాని, బాబు మా మీద ఎంత దయ చూపావమ్మా, అమ్మ మీరు ఎక్కడో వంట పనో ఇంటి పనో పాచి పని చేశారు, రోజు పని చేస్తున్నారు. ఆ వాండ్రగారులు వచ్చి, అమ్మా మా మీద ఎంత జాలితో ఇల్లు గుమ్మాలు తుడిచేసావు, గిన్నెలు తోమేశావు, బిచాని సర్దేశావు, ఎంత జాలి ఎంత దయ అంటారా? మనము దాసులమా యజమానులమా? ఎవరికి దాసులము? మరి యేసయ్యకి ఎందుకంటే ఆర్డర్ చేస్తాం మనం? ఆ స్థితిని మర్చిపోకూడదు. మనం ఎన్ని పనులు ఏది చేసినా, అర్పించడానికి నీ జీవితం ఇచ్చినా, నిలువు దోపిడీలా నీ బంగారం వడ్డానం ఇవి నగలు గట్రా ఇచ్చేసినా, నువ్వు సువార్త ప్రకటించినా, గొప్ప మర్మాలు చెప్పినా, ఆఖరికి నీ ప్రాణమే పెట్టినా, నువ్వు నేను అనాల్సిన మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు గమనించండి. 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేశాము కానీ అంత నీ దయ తండ్రి అనాలట. హల్లెలూయా. ఈ లక్షణము, ఈ అర్హత, ఈ సుగుణము క్రైస్తవునికి ఉండాలి. అప్పుడు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే